రైట్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ కూడా జాయిన్ అవుతున్నారు. సో వరంగల్ పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం ఎట్లాంటి పరిణామాలు అవుతున్నాయి? వరంగల్ మొత్తం కాంగ్రెస్ ఒకవైపు ఉంటే కొండా సురేఖ కొండా మురళి ఫ్యామిలీ ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. సో ఒంటరిగా ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సో ఇప్పటికీ చాలాసార్లు మేము క్షమించాం, గతంలో కూడా ఫిర్యాదు చేశాం, బట్ అయినా కానీ వెనకేసుకొచ్చింది పార్టీ. బట్ ఈసారి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించక ముందే వెళ్ళిపోండి అని చెప్పేసి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. పీసీసీకి ఫిర్యాదు చేశారు. సో ఈరోజు సిఎల్పి సమావేశంలో వాళ్ళు ఏకధాటికి ఒకే మాట మాట్లాడుతున్నారు, మీ అంతా మీరే వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎట్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. చాలా రోజుల నుంచి మేము ఉపేక్షిస్తున్నాం, ఇక ఉపేక్షించేది లేదు. సో జిల్లా అంతా ఒకవైపు ఉంది, కొండ మాత్రం ఒకవైపు ఉన్నారు. సో ఈ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఇక బహిష్కరణకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తుంది. ఒకవేళ బహిష్కరిస్తే ఎట్లాంటి పరిణామాలు మనం చూడొచ్చు, ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండొచ్చు జిల్లాలో? ఈ రోజు మనం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇటు కొండ పైన కఠినంగానే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు మనకి కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొండ అలజడి అయితే మొదలైంది. గతంలో కూడా కొండ సురేఖ మొదటి నుంచి కూడా వారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వారు ఏకాకిగానే ఉండేవారు. నిత్యం కూడా వారు ఒక జీవన పోరాటం లాగానే కాంగ్రెస్ పార్టీలో వారు ఇటు అన్ని మిగతా ఎమ్మెల్యేలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతోనే ముందుకు వెళ్ళేవారు. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరు కలిసి ముందుకు వెళ్లే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నప్పటికీ అధిష్టానం ఎప్పుడు కూడా దీనిపైన కరెక్ట్ ప్లాన్ ప్రకారం అయితే ఈ యొక్క సమస్యకు సర్దుమణిగే విధంగా అయితే ముందుకు వెళ్ళలేదు. అది కొంత ముదిరి అది మరింత ముదిరిపోయిన పరిస్థితి. మనం ఈ రోజు కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఇటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఒక వేదిక పైకి వస్తున్నారు. వచ్చి వారంతా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కొండ సుస్మిత వారు క్షమాపణ చెప్పాలి. అంతేకాదు తను లేఖలో తన కూతురి మాట్లాడిన మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం కూడా తప్పు. ఎందుకంటే కొండ సురేఖ కొండ మురళి ఒక అండతోనే ఇటు సుస్మితా పటేల్ అలాంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దీనికి ఒక మంత్రిగా బాధ్యత వహించాలి. అలాగే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే ప్లస్ మంత్రిగా కూడా తను సుస్మితా వ్యాఖ్యలు ఖండించాల్సి ఉంది అని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మిగతా నాయకులు చెప్తున్నారు. మనం చూస్తే ఈ రోజు పార్టీకి లాయల్ గా ఉంటూనే ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రికి ఎట్ ది సేమ్ టైం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ సో వీళ్ళపైనే కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అండ్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరినీ కోర్స్ నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో గతంలో కూడా సమావేశం అయ్యారు. ఇదే రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ, నాయన్ రాజేందర్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ. సో కొండకు అగెనిస్ట్గా వీళ్ళంతా కూడా గతంలో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ గాంధీ భవన్కి వచ్చారు, మళ్ళీ ఫిర్యాదు చేస్తారు. బట్ అప్పుడు ఇట్లాంటి ప్రెస్ మీట్ ఏం పెట్టలే. సో ఒక 2-3 సార్లు ఉపేక్షించిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఫైట్ ముఖ్యమంత్రితో, రేవంత్ రెడ్డితో స్పష్టంగా కనిపించింది. ఈ మధ్యకాలంలో మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా ఆరోపణలు వచ్చినప్పుడు వి స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్కి అండగా నిలబడ్డారు. సో ఇక్కడ పార్టీ లాయల్టీ వాళ్ళ వైపు నుంచి కనిపిస్తోంది. బట్ ప్రభుత్వం మాత్రం వీళ్ళను మొదటి నుంచి మేడారం విషయంలో కానీ, లేదంటే దేవాదాయ శాఖ విషయంలో కానీ, యాదగిరి ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి విషయంలో కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేరుగా ప్రభుత్వ పెద్దలే చేస్తున్నారు. మోరోవర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం జిల్లాలో ఎక్కువైపోయింది. సో ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 2 యాంగిల్స్లో కూడా ఇటు పార్టీకి లాయలిస్ట్గా కనిపిస్తున్నారు. బట్ ప్రభుత్వం నుంచి చూస్తే కనుక కొంత వ్యతిరేకత ఉంది. వీళ్ళు వ్యతిరేకించడంలో కూడా అర్థం కనిపిస్తోంది కదా. సో ఇప్పుడు వేటు వేస్తే రేపొద్దున వాళ్ళు ఏం మాట్లాడేటువంటి అవకాశం ఉంది? వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇటు కొండ ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు లాయల్టీగానే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా వారు అధిష్టానం పైన కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయలేదు. వారు చెప్తున్నా కూడా ఒకటే, మేము విమర్శలు చేసింది కానీ మేము మాట్లాడింది ఓన్లీ ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడాము. ఈ ప్రజాస్వామ్యంలో ఇటు మేము ఒక ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలు, ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్న అరాచకాలు మాట్లాడవద్దా? మాట్లాడితే ముఖ్యమంత్రి కోసం వ్యతిరేకంగా మాట్లాడితే ఏకంగా మమ్మల్ని ఎదురుదాడి చేయిస్తారా? ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెట్టిన మీటింగ్ లో కూడా ఇదంతా కూడా ఎనుకుండి ఎవరు నడిపిస్తున్నారు? వీరంతా కూడా ముఖ్యమంత్రి యొక్క ప్రోద్బలంతోనే, ముఖ్యమంత్రి ఒక గైడ్ లైన్స్ ప్రకారమే వీరంతా కూడా మీటింగ్ పెట్టడం, కొండ పైన చర్యలు తీసుకోవాలని వీరు గట్టిగా వాదించడం. ఎందుకంటే కొండ ఫ్యామిలీకి అధిష్టానం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంది. అంతేకాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా
మంత్రులు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా కొండ ఫ్యామిలీగా అండగా ఉన్నారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వారందరూ అండ ఉంది కాబట్టి వీరిని బయటికి వెళ్ళాలంటే ఇంకా తప్పదు. ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేసినప్పుడు రివెంజ్ తీసుకోవాలి అని కారణంతోనే ముఖ్యమంత్రి గైడ్ లైన్స్ తోనే వీరంతా కూడా ఈ రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇటు వీరందరూ కూడా కొండ సురేఖ పైన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నుంచి అవసరమైతే బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి పంపించేయాలని కూడా అన్నారు. అంటే ఎట్లా అనిపిస్తుందంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా కొండ సురేఖ మీద మొదటి నుంచి ఉన్న వీరొక వ్యతిరేకత, వీరు మొదటి నుంచి కూడా ఆమె పైన వ్యతిరేకంగా ఉండటం, ఇది వీరికి ఒక అవకాశం. జిల్లాలో టాక్ ఏం నడుస్తుంది చంద్రశేఖర్? జిల్లాలో ఎట్లాంటి టాక్ నడుస్తుంది? ఎందుకంటే ఇప్పటికే అఫ్ కోర్స్ కొండను ఢీకొడుతున్నారని తెలుసు, బట్ గ్రౌండ్ సిద్ధం చేసుకుందే ఒక మంత్రి స్థాయిలో ఉండి, కేబినెట్ హోదాలో ఉండి, పార్టీలో సీనియర్గా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, సో కొండ మురళీ ఫ్యామిలీ ఇట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకోరు. సో అంత ఆచితూచే అడుగులేస్తారు. బట్ ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, సో రేపు పొద్దున వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు, ఇప్పటివరకు కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు. సో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందా? వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వం ఏం మాట్లాడుతోంది? కొండ వర్గం కూడా, కొండ సురేఖ, కొండ ఫ్యామిలీ కూడా ప్రెస్ మీట్ పెట్టేందుకు వారు కూడా ఒక ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వారు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా సంకేతాలు వస్తున్నాయి. వారు ముఖ్యంగా చెప్తున్నది, మేము కాంగ్రెస్ పార్టీకి మేము ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు, అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి మేము లాయల్ గా ఉన్నాము. ఇక్కడ మేము చెప్పేది ఒకటే, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఇక్కడ అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులకు అన్యాయం జరుగుతుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రలో భాగంగానే అతనికి తొత్తులుగా ఉన్న వారిని, అతనికి వంత పాడే వారికి మాత్రం అవకాశాలు ఇస్తూ మిగతా అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులను, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక కష్టాలు అనుభవించిన వారిని ఎల్లగొట్టే ప్రణాళిక జరుగుతుందని కూడా కొండ సురేఖ వర్గం చెప్తుంది. ఎందుకంటే ఇది చూసుకుంటే కొండ మురళికి మొదటిసారి ఎమ్మెల్సీ ఇస్తానని తానే స్వయంగా మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన ఎమ్మెల్సీనే మేము అడిగాం తప్పించి మేమేమి తప్పుగా అడగడం లేదు. ఒక ఎమ్మెల్యేగా మేము పోటీ చేస్తామని అనుకున్న నియోజకవర్గంలో ఆచితూచి మాట్లాడాల్సి ఉంది. కానీ మమ్మల్ని రెచ్చగొట్టాలనే ఆ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వచ్చి కావాలనే అక్కడ మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి నిలబడతాడనే సంకేతాలు ఇచ్చాడు. ఇదంతా కూడా మమ్మల్ని రెచ్చగొట్టాలనే, కావాలనే ఇది రేవంత్ రెడ్డి చేశాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న అందుకే రేవంత్ రెడ్డి పైనే మేము మాట్లాడుతున్నాం. ఆయన చేస్తున్న అరాచకాలు పార్టీకి నష్టం జరుగుతుంది. ఒక పక్క రేవంత్ రెడ్డి వల్లనే పార్టీ గెలిచింది. కష్టకాలంలో రేవంత్ రెడ్డి పార్టీ అసలు గెలవదు అనుకున్నప్పుడు గెలిపించాడని వాదనలు వస్తున్నాయి. ఇదంతా కూడా తప్పు. ఇదంతా రేవంత్ రెడ్డి కావాలనే పార్టీని మొత్తం తన హస్తగతం చేసుకొని తన టీడీపీకి సంబంధించిన నాయకులతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి కొండ ఎపిసోడ్ తర్వాత అసలు కాంగ్రెస్ అంతా ఏకమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటే ఇప్పుడు టీడీపీ సపోర్టర్స్ వర్గం ఏదైతే ఉందో, ఇందాక అఫ్ కోర్స్ సుష్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్ కానీ, అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ, సో టీడీపీ వర్గం బలపడుతోంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నదానికి అసలు కాంగ్రెస్ ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? దానికి కొండ ఎపిసోడ్ ఒక ఫౌండేషన్ అనుకోవచ్చా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొండ వర్గంతో టచ్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కొండ వర్గానికి కూడా వారు, కొండ సురేఖ కానీ వారి ఫ్యామిలీకి హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ధైర్యంతోనే వీరు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడి వల్లనే పార్టీ నాశనం అవుతుంది. ఇటు పార్టీని మొత్తం కూడా అచ్చ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అసలైన కాంగ్రెస్ వాదులు ఉన్నారో వారిని పక్కకు తప్పించి ఇటు పచ్చ కాంగ్రెస్ టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డి కోటని నిర్మించుకోవడం కోసమే ఈ విధంగా ఒక్కొక్కరిపైన నిందలు వేసి వారిని బయటకు వెళ్ళగొడుతున్నారు. మొదటి నుంచి కూడా వీరు స్వతహాగా కూడా ఉన్నట్టు మాట్లాడేవారు. వారిపైన వారి మంత్రిత్వ శాఖలో వేరే వారు పెత్తనం చేస్తుంటే వారు తట్టుకోలేక వారు నిలదీయడం జరిగింది. ఎప్పుడైతే వారి యొక్క మంత్రిత్వ శాఖలో వారికి సంబంధం లేకుండానే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇటు మన వీరంతా కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్గం మొత్తం కూడా వారు జోక్యం చేసుకుని పెత్తనం చేస్తుంటే దాన్ని నిలదీసినందుకే ఈ రోజు మమ్మల్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా నేతలందరినీ కూడా మాకు వ్యతిరేక వర్గంగా తయారు చేసి మా పైన దాడి చేస్తున్నారు. ఇదంతా కూడా కొండ ఫ్యామిలీని కాంగ్రెస్ నుంచి పంపించాలని కుట్ర దాగి ఉంది. మేమైతే అధిష్టానానికి విధేయులుగానే ఉన్నాము. ఎక్కడ కూడా మేము అధిష్టానం విషయంలో తప్పు మాడట్లేదు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వారి కుటుంబం చేసే అరాచకాన్ని మేము మాట్లాడొద్దా? వారి బ్రదర్స్ చేస్తున్న భూ దందాలు కానీ, ఈ యొక్క ఇసుక దందాలలో కూడా వారి తమ్ముడు పత్ర ఉంది. వీటన్నిటిపైన మేము మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలవుతుంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టే మేము మాట్లాడాము. అది కూడా Right. రేవంత్ రెడ్డి కావాలని మమ్మల్ని రెచ్చగొట్టిన తర్వాతే మేము మాట్లాడామని కొండ వర్గం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.